వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను లోకేష్. రీసెంట్గా మనం చూసినట్లయితే అమెరికా 50% టారిఫ్స్ పెంచింది. అలానే ఏదైతే ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నామో, టారిఫ్స్ పెంచారని చెప్పి ఇబ్బంది పడుతున్నామో, అలానే చైనా కూడా ఇబ్బంది పడింది. సేమ్ అలానే ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడ ప్లాంటేషన్ ఉన్నాయో అవి భారతదేశానికి మళ్ళీ ప్లాంటేషన్ మార్చుకోవాలని చెప్పి చూస్తున్నాయి. ఒక కంపెనీ, రెండు కంపెనీలు కాదు, కొన్ని వేల కంపెనీలు అలా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఎందుకు అసలు ఇది భారత్లోకి రావడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా ఫ్యాగ్మ్యాన్ అనే గ్రూప్ అనేది అమెరికాలో ఉంది. ఫ్యాగ్మ్యాన్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఎంఎన్సిస్ కంపెనీస్ మొత్తం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ఫ్యాగ్మ్యాన్ అనే గ్రూప్గా తయారైంది. ఇందులో ఎఫ్ అంటే ఫేస్బుక్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫ్యాగ్మ్యాన్ అనే గ్రూప్ కిందకి వచ్చినాయి. ఫ్యాగ్మ్యాన్ అనే గ్రూప్గా ఫామ్ అవడానికి కారణం ఏంటి అనేది చూసినట్టయితే, ఎప్పుడైతే టారిఫ్స్ పెంచడం అనేది జరిగిందో అలానే మీరు ఇక్కడ ఎంఎన్సీస్ ఏదైతే అమెరికాలో ఉన్నాయో అవి మళ్ళీ ప్లాంటేషన్ అనేది ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, మీరు ఇండియన్స్ని హైర్ చేసుకోవద్దు, అలానే వాళ్ళకి అంత ప్రయారిటీ అనేది ఇవ్వద్దు, మీరు ఏదైనా మొత్తం రిక్రూట్మెంట్ ఇక్కడ అమెరికాలోనే చేసుకోండి అని చెప్పారు. దానికి ఇప్పుడు వీళ్ళు ఈ ఫ్యాగ్మ్యాన్ గ్రూప్లో ఏం చెప్తుందంటే, ఇందులో చూసుకున్నట్లయితే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఈ సీఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియా రిలేటెడ్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అలానే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా అతను కూడా ఇండియాకి సంబంధించిన వ్యక్తి. సో దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమంటున్నారంటే, ప్లాంట్ అనేది మేము ఎక్కడైనా పెట్టుకుంటాం, అలానే ఎవరిని రిక్రూట్ చేసుకునేది అనేది మా మీద డిపెండ్ అయి ఉంటుంది, సో దానికి మీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేదని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా మనం చూసినట్టయితే యాపిల్ సంస్థ ఏదైతే ఉందో చైనాలో తన ప్లాంటేషన్ పెట్టి ఇప్పుడు అది ఇండియాకి మూవ్ అవుతుంది. ఇండియాకి మూవ్ అయిన తర్వాత అది సింగిల్గా ఒకేసారి హై గ్రోత్ అనేది తీసుకునిద్దా అంటే, వాళ్ళు టాటా కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈక్వల్గా ఒకేసారి గ్రోత్ పెంచుకుందాం అని చెప్పి యాపిల్ అనేది నిర్ణయం తీసుకుంది. సో దీనికి ఈ యాపిల్ అనేది ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అమెరికా బ్రాండ్ కంపెనీ. అది చైనాలో ప్లాంటేషన్ చేస్తా అది దాని ప్రొడక్ట్స్ మొత్తాన్ని అమెరికా వరల్డ్ వైడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకొని ఇండియాలో పెడదామని చెప్పి చూస్తున్నారో దానికి అడ్డుగా ట్రంప్ వద్దు అని చెప్తున్నారు. ఇలా ఒక్కొక్క కంపెనీ టార్గెట్ చేయగా ఈ ఫ్యాగ్మ్యాన్ అనే గ్రూప్ మొత్తాన్ని ఒక ఫైట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే ఈ టారిఫ్స్ అనేది పెరిగినాయి, 50% టారిఫ్స్ పెరిగినాయో అప్పటి నుంచే ఈ ఫైట్ అనేది మొదలైంది. అలానే సేమ్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇదంతా టారిఫ్ అనేది ఆగస్టులో పెరిగింది. సో ఈ ఆగస్ట్ మంత్లోనే 12,000 ఎంప్లాయీస్ టీసీఎస్ అనేది ఫైర్ చేసింది. దీనికి ఏది కారణం అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కారణం అని చెప్పి టీసీఎస్ చెప్తుంది. సో ఇలానే ఇప్పుడు 12,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు కాబట్టి ఇంకా జాబ్స్ మనకి ఫ్యూచర్లో ఉండవా అనేది మనం చూసుకున్నట్లయితే లేదు. దానికి అనుగుణంగానే 5 లక్షల ఎంప్లాయీస్ తీసుకునే అవకాశం కూడా ముందు ఉంది. ఎందుకంటే ఏఐలోనే 30,000 రకాల జాబ్స్ అనేవి మళ్ళీ ఇప్పుడు మనకి పుట్టుకొని వస్తున్నాయి. అలానే ఒక్కొక్క 30,000 జాబ్స్ అంటే అసలు మనం ఇంకా ఎంతమంది రిక్రూట్ చేసుకోవచ్చో, ఇంకా ఫ్యూచర్లో మనకి ఎన్ని జాబ్స్ వేకెన్సీ ఉంటాయో మనం ఊహించుకోగలం. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకున్నాం, దానిలో సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ఈ అమెరికా నిర్ణయం ఏంటంటే, సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే ఉంచేసి మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ వాళ్ళ ప్లేస్లో ఏఐని రీప్లేస్ చేసి ప్రస్తుతానికి అంటే ఏఐని రీప్లేస్ చేయకముందు ప్రస్తుతానికైతే మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ని ఓన్లీ ఇండియన్స్గా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఈ ప్రయారిటీ అనేది తీసేసి ఏఐతో రీప్లేస్ చేస్తే వీళ్ళ హైరింగ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి ఇండియన్స్ అనేవాళ్ళు అసలు మన దాంట్లో ఉండరు, మన అమెరికా సంస్థలో అసలు ఇండియన్స్ అనేవాళ్ళు ఉండకూడదని చెప్పి ఆలోచన తీసుకుంటే ఏఐతో రీప్లేస్ చేయండి, వీళ్ళని అసలు ఎవరిని రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్పి ట్రంప్ చెప్తుంటే వీళ్ళు దానికే అది జరిగే పని కాదని చెప్పి ఆ ఫ్యాగ్మ్యాన్ గ్రూప్ అనేది చెప్తుంది. సో రీసెంట్గా ఈ ఫ్యాగ్మ్యాన్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్లాంట్ కూడా భారతదేశంలో పెట్టడానికి స్టార్ట్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇది హైదరాబాద్లో 2.65 లక్షల స్క్వేర్ ఫీట్తో హైదరాబాద్లో కంపెనీ నిర్మించబోతుంది. అలానే యాపిల్ 1000 కోట్లు ఖర్చు పెట్టి బెంగళూరులో ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయబోతుంది. గూగుల్ అనంత అనే సంస్థతో వైజాగ్లో ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయబోతుంది. సో ఇంత పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాయి అంటే అసలు దేనికి కారణం? అంటే అక్కడ ఎంప్లాయీస్ లేరా, లేదంటే ఇక్కడ వాళ్ళని ఎంప్లాయీస్ చేసుకొని ఇక్కడ హైరింగ్ అనేది ఇచ్చి వీళ్ళకి ఎంపవర్మెంట్ అని చెప్పి కలిగిద్దామన్నా అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఒకేసారి టారిఫ్స్ పెరిగినాయి అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇలానే ఒక్కసారిగా టారిఫ్స్ పెరిగినాయి కాబట్టి అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్ పెట్టి మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్స్ చూసుకోవాలి, అలానే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఆఫీస్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకా సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.
ఇన్ కేసు ఈ టారిఫ్స్ అనేది పెంచితే. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అమెరికాలో ఇంకా ఛాన్స్ లేదు, టారిఫ్స్ పెరుగుతున్నాయి కాబట్టి. సొల్యూషన్ ఏది ఉందని చూసుకున్నట్లయితే భారత్, ఇండియా అనేది ఒక బెస్ట్ సొల్యూషన్గా తీసుకొని వాళ్ళ ప్లాంటేషన్ మొత్తం ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ హైరింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఎంపవర్మెంట్ ఇస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అలానే తక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటే టారిఫ్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇండియా వాళ్ళకి ఇంకా హైరింగ్ ఇస్తే వాళ్ళ దగ్గర మంచిగా పని నేర్పించి వాళ్ళు ట్రైన్ చేసుకొని మంచిగా పని చేసుకోవచ్చని ఈ ఫ్యాగ్మన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది ఆలోచించుకుంటున్నాయి. అలానే సేమ్ ఈ ఆగస్టులోనే మనకి టారిఫ్స్ పెరగడం జరిగింది. అలానే మనం అసలు టారిఫ్స్ అనేది ఎందుకు పెరిగింది? 11.4 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం కాబట్టి అది అమెరికాకు నచ్చక వాళ్ళు టారిఫ్స్ అనేది ఒకసారి పెంచారు. అసలు ఇది వీళ్ళు మనమే టారిఫ్స్ పెంచితే వీళ్ళకి ఏమన్నా లాభం ఉండిద్దా అంటే పాకిస్తాన్ వాళ్ళు హ్యాపీ చేయడానికి కాబట్టి వీళ్ళు ఇండియా మీద ఇంత టారిఫ్స్ పెంచి వాళ్ళని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే అలానే వీళ్ళకి టారిఫ్స్ పెంచితే వీళ్ళ జీడిపి అనేది లో అయిపోద్ది, వాళ్ళ ఎకానమీ అనేది కూడా చాలా తగ్గిపోద్ది, వీళ్ళు బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతారని చెప్పి ట్రంప్ అనుకుంటే సేమ్ అదే ఆలోచన దాని రివర్స్ ఆపోజిట్గా గట్టిగా సమాధానం ఇస్తూ 20,170 కంపెనీలు అవి అలాంగ్ విత్ ఫారెన్ కంపెనీస్ ఆల్సో, అమెరికాలో ఉండే కంపెనీస్ అలానే ఇక్కడ భారత్లో ఉండే కంపెనీస్ ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో ఉండే కంపెనీస్ కూడా భారత్లో 20,170 కంపెనీలు కొత్తగా రిజిస్టర్ చేసుకున్నాయి ఆగస్టులో. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకా మన దగ్గర వేకెన్సీస్ అనేది ఫ్యూచర్లో రాబోతున్నాయి. అలానే మన దగ్గర ఇప్పుడు ఏదైతే జాబ్ లేదని ఇబ్బంది పడుతున్నామో వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేకెన్సీ ఛాన్స్ అనేది ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఎంఎన్సీస్ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో అక్కడ ట్రంప్స్ విధించిన టారిఫ్స్ వల్ల వాళ్ళకి అక్కడ ఎక్స్పెన్సెస్ అని కానీ లేదంటే ప్రాఫిట్ కానీ అవి కుదరక మళ్ళీ భారత్లో ఇన్వెస్ట్ చేస్తే సేమ్ ప్రాఫిట్ అనేది పొందవచ్చు. అలానే వీళ్ళ హైరింగ్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ సాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడ డాలర్ వాల్యూ ఇక్కడ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే చాలా ఎక్కువ అనేది ఉంటుంది. సో అక్కడ అంతంత డబ్బులు పే చేసి వాళ్ళ టారిఫ్స్ పెంచుకొని ఎంత ఎక్స్పెన్సెస్ కట్టే కన్నా భారత్లో ప్లాంటేషన్ పెట్టి వాళ్ళకి మినిమం శాలరీస్ ఇస్తా అంటే ఏదైతే ఆ రోల్కి సంబంధించిన శాలరీస్ ఇస్తే వాళ్ళని హ్యాపీగా ఉంచితే వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు, వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉంటే టారిఫ్స్ అనేది ఏది కూడా ఉండదు. సో ఫ్యూచర్లో మనకి కూడా ఏదైతే ఇప్పుడు జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నామో మన ఫ్యూచర్లో యువతకు కానీ వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.